అసలు ఈ లక్ష్మి ఎవరు? తన ఇంటికి ఏ పర్పస్ మీద వచ్చింది? అసలు ఆ ఫోటోలు ఎవరు క్రియేట్ చేశారు? అంత మాయగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు. శివా, ఏంటత్తయ్య? మన ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయి. స్నేహ ఆ పాప ఉనికిని కూడా భరించలేకపోతోంది. నాకు అర్థమవుతుంది అత్తయ్య, కానీ పాప విషయంలో స్నేహ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటోంది. స్నేహ అపార్థం చేసుకోవడంలో తప్పులేదు శివ. తన స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదు, ఎందుకంటే నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. కానీ లక్ష్మి ప్రవర్తన చూస్తుంటే తను చెప్పేది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాము. ఎందుకంటే నీకేమిష్టమో తను అవే ఇష్టాలు చెప్తోంది. కన్న తల్లిలా పెంచిన నాకే డౌట్ వస్తున్నప్పుడు స్నేహ అపార్థం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు. అత్తయ్య, నిజంగా పాప ఎవరో నాకు తెలీదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో, ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ లక్ష్మి కూడా ట్రైన్డ్ ఆర్టిస్ట్లానే అనిపిస్తోంది. ఇల్లు ఎక్కడో చెప్పటం లేదు, తనని ఎవరు తీసుకొచ్చి పార్క్లో వదిలారో చెప్పడం లేదు, చివరికి వాళ్ళమ్మ పేరు కూడా చెప్పట్లేదు. శివ, ఆ వయసు పిల్లలకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఎక్కడో ఒక చోట నోరు జారుతారు. లక్ష్మి చెప్పలేకపోతోందంటే దానికి కారణం తనకి నిజంగానే ఏ వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. తనని భయపెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. తను ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోతే మనమందరం బాధపడ్డాం. అందువల్ల అలాంటి ప్రయత్నం మళ్ళీ చెయ్యకు. అత్తయ్య, నాకు పాప మీద ఎలాంటి కోపం లేదు. నేను చూసేది తనతో ఈ నాటకం ఆడిస్తున్న వాళ్ళని బయట పెట్టాలని. కానీ నేనొక డాక్టర్లా మర్యాదపూర్వకంగా ఆలోచిస్తుంటే వాళ్ళు దొరకటం లేదు. అందుకే ఇక్కడి నుంచి వాళ్ళలాగే ఆలోచిస్తాను. ఎలాగైనా సరే వాళ్ళెవరో తెలుసుకుంటాను. శివ, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మీ ఇద్దరి సంసారం బాగుపడాలి. అలాగే పాప కూడా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేరాలి. అలాగే అత్తయ్య, తప్పకుండా చేస్తాను. పాపను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేరుస్తాను.